హలో అందరికీ. నిన్న తొలి ఏకాదశి కదండి. సో మా ఇంట్లో పూజ చేసుకున్నాము. మీ అందరికీ కూడా చాలా మంచి జరగాలి అండ్ ఇక్కడి నుంచి అన్ని మన ఫెస్టివల్స్ బాగా చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదేంటి అనుకుంటున్నారు కదా, ఇది మా అమ్మ తీసుకొచ్చారండి. నాకు ఏమంటారో అదంత డీటెయిల్గా నాకు గుర్తులేదు, కానీ నాకు చెప్పిన విషయం ఏంటంటే దీని కింద ఖచ్చితంగా ఒక ప్లేట్ పెట్టాలి అన్నారు. పైన ఉన్నదైతే వెండిదండి అండ్ కిందది జస్ట్ రాగి ప్లేట్. సో అది జస్ట్ బొట్టు పెట్టేసి దాంట్లో కొంచెం బియ్యం కాయిన్స్ పెట్టమ్మా, మంచి జరుగుతుంది, ఉండాలి ఇంట్లో అని చెప్పేసి అని అన్నారు. అండ్ అది ఊరికినే మనం పెట్టుకోకూడదంటండి. సో నాకు మా మదర్ దానికి కొన్నందుకు మనకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా సరే అది ఉత్తిగా తీసుకోకూడదంట. సో దానికి కొంచెం అమౌంట్ ఇచ్చి నేను అది తీసుకున్నాను. ఏదో మనకు తెలిసిన మంచి చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో ఉంటే పూజ చేసుకునేది అని. సో అలా చేసాం. సో అది మా వాడితో పెట్టించాను. కింద రాగి ప్లేట్లో కాయిన్స్ పెట్టాము. అండ్ ఇదన్నీ అమ్మ చెప్పారండి. ఎందుకు ఏంటి అనే ఎక్స్ప్లెనేషన్ నాకు గుర్తులేదు. మంచి జరుగుతుంది అంటే అది నా చేతిలో ఉంటే ఖచ్చితంగా చేస్తాను. అంత డీటెయిల్గా అడగడం నాకు రాదు. మంచి జరుగుతుంది చేయంటే చేసేస్తా. సో చేయమంది, అందుకని నేను మా వాడి చేత ఇట్లా 3 times బియ్యము అండ్ కాయిన్స్ వేపించి అది పెట్టాను. కుబేరుడికి సంబంధించింది ఏదో అని చెప్పింది, అంటే ఇంట్లోకి ధన ప్రాప్తి కలుగుతుందనో మరేమో తెలీదు. సో అందుకని మా వాడి చేత చేపించాము. అది 3 times దోసిట్లోంచి కిందకి వదిలేయాలి బియ్యం. వాడికి ముందు వాళ్ళ నాన్న ప్రాక్టీస్ చేయించారు ఎలా వదలాలి, సపరేట్ 2 hands చేసి అని చెప్పి. తర్వాత కాయిన్స్ వేపించాము. సో అట్లా ఇది వేసేసాక దీన్ని తీసుకెళ్ళి, అంటే యాక్చువల్గా దేవుడి గుడిలో పెట్టి వేసుకోవచ్చు. చిన్నపిల్లోడు కదా, వాడు అంత దూరం అన్నీ చేయడానికి మేము కింద ఒక ప్లేట్ పెట్టించి తర్వాత ఆయన తీసుకెళ్ళి దేవుడి గుడిలో పెట్టారు. చాలా హ్యాపీ అనిపించింది. నేను ఫస్ట్ టైం ఏకాదశి ఫాస్టింగ్ ఉండి చేశాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ తర్వాత నెక్స్ట్ డే అంటే ద్వాదశి రోజు భోంచేస్తాం కాబట్టి ముందు రోజంతా ఫ్రూట్స్ ఆర్ ఏదన్నా మీరు పాలు, టీ, లైక్ లిక్విడ్ ఐటమ్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఇది మేధాన్స్ రికార్డ్ చేశాడని నాకు కూడా తెలియదు ముందు వరకు. నేను నా పాటికి నేను పూజ చేసుకొని కొబ్బరికాయ కొడుతుంటే వాడు తీశాడు. వచ్చి నా వీడియో పెట్టలేదేంటమ్మా అని అడుగుతాడు చూశాక. అందుకని ఇది కూడా అపాయింట్ చేశాను. అదంతా అక్కడ ముందు మీరు చూశారు కదా, కుబేరుడిది అది పెట్టేసి తర్వాత మేము పూజ చేసేసుకున్నాము. నెక్స్ట్ డే ద్వాదశి రోజు దేవుడికి నైవేద్యం పెట్టి నేను తిన్నాను. ఇది ఒక 2-in-1 పూజ అయింది. లక్కీగా ద్వాదశి థర్స్డే రావడం, మేము 7 days బాబా పారాయణం స్టార్ట్ చేయడం అలా జరిగింది. సో బాబాకి అండ్ మామూలుగా ద్వాదశి పూజకి రెండింటికి ఒకటే నైవేద్యం పెట్టి దాన్ని మేము తిన్నాము. అంతా అలా హ్యాపీగా గడిచిపోయింది. అండ్ ఈ 7 days సక్సెస్ఫుల్గా చేసేస్తామని కోరుకుంటున్నాను. అలాగే అందరికీ మంచి జరగాలి, మన పండుగలన్నీ బాగా చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.